శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయం సర్వ విఘ్నోపశాంతయే. ముందుగా వనిత టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. అంటే మనం ఏ పూజా కార్యక్రమాన్ని కానీ ఏ శుభ పరిణామాన్నైనా మనం మొదలు పెట్టే ముందు విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆ విఘ్నేశ్వరుడి పూజతోనే స్టార్ట్ చేస్తాం. అలాంటిది ఇవాళ వినాయక చవితిని పురస్కరించుకుని మన ఖైరతాబాద్ అంటే హైదరాబాద్ అనగానే హైదరాబాద్లో వినాయక చవితి ఉత్సవాలు అనగానే మొదటిగా మనకి గుర్తొచ్చేది ఖైరతాబాద్ ఉత్సవాలే. మరి అలాంటి ఖైరతాబాద్ ఉత్సవాలు ఇప్పటి ప్రస్థానం అయితే కాదు, 1954 నుంచే ఈ ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం అయితే మొదలైంది. మరి అప్పటి నుంచి కూడా ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ అలాగే 2014 నుంచి ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ ఈ వినాయకుడి ప్రస్థానాన్ని అయితే కొనసాగిస్తున్నారు. మరి ఈ సంవత్సరం వినాయకుడిని అయితే 69 అడుగుల ఎత్తుతో అలాగే 28 అడుగుల వెడల్పుతో ఈ వినాయకుడి ప్రతిష్ఠ అయితే జరిగింది. మరి ఏదైతే తొలి పూజ ఇవాళ ఉదయం 6 గంటలకు జరిగింది, ఏదైతే కలిస పూజ అలాగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు అయితే ఇవాళ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా జరగడం జరిగింది. అలాగే ఇవాళ మనకి ఇక్కడ భక్తుల రద్దీ గురించి చూసుకున్నట్లయితే వాన వస్తుంది అయినా కూడా లెక్క చేయకుండా, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇవాళ భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ వినాయకుడి దర్శనం కోసం అయితే పోటెత్తడం మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ శాంతమూర్తిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిశక్తి సమేతుడిగా గణనాథుడు రూపుదిద్దుకున్నాడు. గణపయ్యకు ఇరువైపులా కూడా మనం చూసుకున్నట్లయితే పూరి జగన్నాథుడు, సుభద్ర, బలరాముడి సహా లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఖైరతాబాద్ గ్రామ దేవతగా పిలువబడే గజ్జలమ్మ అమ్మవారిని తీర్చిదిద్దినట్లయితే మనకి ఈ దృశ్యం కనిపిస్తుంది. ఎంత మహత్తరమైన ఘట్టాన్ని మనం ఈరోజు చూస్తున్నామంటే ఈ దర్శనానికి మనకి ఎంతో భాగ్యం ఉంటే గానీ 71 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఖైరతాబాద్ గణేశుని దర్శనం మనకి లభించదు. అలాంటి ఈ గొప్ప వినాయక చవితి రోజున ఉదయం 6 గంటలకు తొలి పూజ నిర్వహించడం, ఆ తర్వాత 10 గంటలకు కూడా కలిస పూజ ప్రాణ ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది. మరి ఏదైతే 20 మంది సిద్ధాంతులు ఈ కలిస పూజను ప్రాణ ప్రతిష్ఠను అయితే నిర్వహించారు. అలాగే 1954లో మనం చెప్పుకున్నట్లు ఈ ప్రస్థానం మొదలైంది. ఇక 9 రోజులు ఈ గణపతికి 9 రకాల హోమాలు కూడా చేస్తారు. అదేవిధంగా కాశీ నుంచి 1,00,000 రుద్రాక్షలు కూడా తీసుకొచ్చి గణపతి మెడలో వేస్తారు. మరి అలాగే ట్రాఫిక్ గురించి భారీ బందోబస్తు గురించి కూడా మనం చూసుకున్నట్లయితే ఈ మహాగణపతి వద్ద పోలీసులు భారీ బందోబస్తును అలాగే భారీ బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. 600 మంది పోలీసులతో పాటు 60 సీసీ కెమెరాలతో భారీ భద్రతా పర్యవేక్షణ ఉంచారు. భద్రతా విషయంలో ఎలాంటి లోటు కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు. 100 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది అలాగే అంబులెన్స్లను కూడా సిద్ధం చేసినట్టు మనకు కనిపిస్తోంది. ఏదైతే సెప్టెంబర్ 6న సాయంత్రం వరకు కూడా అధికారులు భక్తుల కోసం దర్శనానికి అయితే వీలు కల్పిస్తున్నారు. నమస్తే సార్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఎవరిని స్మరిస్తే సమస్త దోషాలు పోతాయో, ఎవరి నామస్మరణ జగత్తుకు అపేక్షమాణమో, కుటుంబము సంసారము సమాజం బాగులా అంటే ఎవరి నామం యథాతథంగా మనం ఉచ్చరించాల్సిన ఆవశ్యకత ఉందో అలాంటి మహనీయమూర్తి గణపతి. 33 కోట్ల దేవతలకు ఆది గురువు గణపతి. చివరికి జన్మనిచ్చిన తల్లిని పూజించాలన్నా గణపతిని ఆరాధించాలి. ప్రపంచంలో ఇవాళ గణపతి మించిన దేవుడు లేడని శాస్త్రాలు చెప్పాయి. పురాణముల చేత, ఇతిహాసముల చేత, శాస్త్రముల చేత శ్లాఘింపబడ్డటువంటి ఏకైక నామం మహాగణపతి. అలాంటి గణపతి నామాన్ని ఉచ్చరించాలి. వినాయకాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధ్యక్షాయ నమః అని 3 పేర్లు ఉచ్చరించాలి. తదేవ లగ్నం సుదినంత దేవ, తారాబలం చంద్రబలంత దేవ, విద్యాబలం దైవబలంత దేవ, లక్ష్మీ పదేతేంఘ్రి యుగం స్మరామి. ఖైరతాబాద్ గణపతి యావత్ ప్రపంచంలో ఇవాళ ఆశీర్వదించేటువంటి మహనీయమూర్తి. గత 11 సంవత్సరాల నుంచి గణపతిని సందర్శించుకుంటా. అంటే హైదరాబాద్లో ఇన్ని వినాయకుడి విగ్రహాలు పెట్టారు, ఇన్ని దగ్గరలో కలిస పూజలు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. మరి ఎందుకు ఖైరతాబాద్ వినాయకుడికి ఇంత ప్రత్యేకత ఉందంట? లేదు, ఇప్పుడు ఎన్నో వెంకటేశ్వర దేవాలయాలు ఉన్నా ఒక తిరుపతికి ఎందుకంటే అనాది సిద్ధంగా అన్ని దేవాలయాలకు ఉండే ప్రత్యేకత అన్ని తెలియదు. నా రిక్వెస్ట్ ఏంటంటే మట్టి గణపతిని ప్రమోట్ చేయాలి. పర్యావరణ అంటే భావితరాలకు ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని ఇవ్వాలి. కాబట్టి మీలాంటి ప్రధానమైన మాధ్యమం ద్వారా మట్టి గణపతుల యొక్క ప్రమోషన్ చేయవలసిందిగా ఎన్టీవీ యాజమాన్యాన్ని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ఇప్పుడు మనతో కమిటీ మెంబర్ శివకుమార్ గారు ఉన్నారు, మరి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎలా జరుగుతున్నాయి మరి ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ? మొట్టమొదటి ఇక్కడ వచ్చేసిన భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ విశ్వశాంతి వినాయకుడు ఈసారి మా ఖైరతాబాద్లో రూపించినము.
దీనికి మా చైర్మన్ గారు దానం నాగేందర్ గారు ఉన్నారు. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన భక్తులకు ప్రతిరోజు ఉచితంగా ప్రసాదము మరియు ఇక్కడ స్టాఫ్ కానీ పోలీస్ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు ఈవెన్ మీడియా సిబ్బందికి ప్రతిరోజు బ్రేక్ఫాస్టు భోజనము స్నాక్స్ మళ్ళీ డిన్నర్ అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ ప్రతి ఒక్క అరేంజ్మెంట్ చేశారు మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. షీ టీమ్స్ ఉన్నాయి మరియు క్రైమ్ వాళ్ళు ఉన్నారు. పిక్ పాకెటింగ్ అవన్నీ జరగకుండా చాలా జాగ్రత్తగా పోలీసు వారు నిర్వహిస్తున్నారు. దీనికి ట్రాఫిక్ కూడా బయటనే పెట్టుకొని రావాలని చెప్పేసి ఇది. పూజ ఎన్నింటికి స్టార్ట్ అయింది సార్? అసలు పూజ కార్యక్రమం ఎన్నింటికి స్టార్ట్ అయింది, ఎలా జరిగింది? తొలి పూజ మా రాష్ట్ర గవర్నర్ గారు వచ్చి ప్రారంభించారు. వారితో పాటు మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు మరియు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మరియు ఎమ్మెల్సీ మన ఎంపీ మన అనిల్ కుమార్ యాదవ్ గారు మరియు మా ఖైరతాబాద్ ప్రముఖులందరూ కలిసి పూజ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి చూసాం కదా ఇవాళ ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయని, జన సంద్రం అయితే ఎలా ఉంది. ఒక పక్క వాన వస్తూ ఆటంకం కలుగుతున్నా కూడా జనాలు అస్సలు తగ్గటం లేదు. భక్తుల రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. ఈ మహాగణపతి దర్శనం కోసం భక్తులు జన సంద్రంలా మారిపోయింది ఇక్కడ పరిస్థితి అయితే. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంత విశేష అలంకరణ, ఎట్లా ముస్తాబయ్యాడు గణపతిని. ఆ గణపతిని చూడడానికి భక్తులు ఏ విధంగా వస్తున్నారు, మరి దానికి తగ్గట్టు కూడా అధికారులు బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇంత భారీ వర్షం దృష్ట్యా అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారి బందోబస్తును సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే మంచినీటి వసతి దగ్గర నుంచి ప్రతి ఒక్క దాన్ని కూడా సమకూర్చడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ విశేషాన్ని తెలుసుకున్నాం. చూస్తూనే ఉండండి వనిత టీవీ.